క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. వైరుధ్యమైన క్షణాల కోసము కృప. మత్తయి సువార్త 11వ అధ్యాయము 1-4 యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారు పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయెను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. నేటి వచనాలలో బాప్తిసమిచ్చి యోహాను వైరుధ్యమైన క్షణంలో ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడో అతనికి అర్థం కాలేదు. యేసు దాని గురించి ఏమి చేయడం లేదని అతనికి అనిపించింది. అతను దీని గురించి ఎంతగానో ఆలోచించాడు. తద్వారా అతనికి యేసు నిజంగా రక్షకుడా అని సందేహం వచ్చింది. ఇదే బాప్తిసమిచ్చి యోహాను కొంతకాలం క్రితము యేసును మానవతీతమైన వాడుగా గుర్తించి, యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, యోహాను సువార్త 1వ అధ్యాయము 29 అని ధైర్యంగా చెప్పాడు. అతను చాలా విజయవంతమైన సేవా పరిచర్యలో కఠినమైన వ్యక్తి. అతను యేసు రాక మరియు పరిచయం కోసము మార్గాన్ని సిద్ధం చేశాడు. లూకా సువార్త 3వ అధ్యాయము 1-22 ప్రియులారా, దేశంలోని జీవన పరిస్థితులు జరుగుతున్న తీరు వైరుధ్యాల తరుణంలా అనిపించే సందర్భాలు ఉంటాయి. అయితే ఈరోజు దేవుని దయ మనపై ఉంది. మనము మన విశ్వాసాన్ని కోల్పోము. అయితే మనము యేసుపై దృష్టి పెట్టలేకపోతున్నాము. మనము చీకటిలో సందేశించటానికి శోధించబడతా ఉన్నాము. మనకు వెలుగు గురించి ఏం చెప్పబడింది? దేవుడు ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచి అతనికి తన వాగ్దానాలను ఇచ్చిన తర్వాత ఆదికాండము 15వ అధ్యాయంలో అబ్రహాము తనకు సంతానం లేదని చింతించాడు మరియు తన సేవకులలో ఒకరు తన వారసుడు అవుతాడని భయపడ్డాడు. దేవుడు అబ్రహాముకు భరోసా ఇచ్చాడు మరియు అబ్రహాము విశ్వాసము బలపడింది. అబ్రహాము వలె మనము దేవుని వాగ్దానాల పట్ల తడబడము. మనము దేవునికి మహిమ ఇస్తూ విశ్వాసంలో బలంగా ఉంటాము. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. రోమపత్రిక 4వ అధ్యాయము 20-21 మనము దేవుని వాగ్దానాల గురించి పూర్తిగా ఒప్పించబడతాము. ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, నా విశ్వాసాన్ని నిరుత్సాహపరిచేలా నా వైరుధ్య క్షణాలను ఎప్పటికీ అనుమతించకుండా సహాయం చేయండి. విశ్వాసంలో బలంగా ఉండేందుకు నాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.